ఇక్కడ వాడబడింది ఏంటంటే ఒక మాట దాసుడు అనే మాట కదా. దాసుడు అనే మాటకి డైరెక్ట్ మనం ట్రాన్స్లేషన్ చేయాలంటే స్లేవ్ కదా, ఇంగ్లీష్లో స్లేవ్ కదా. దాసుడికి రెండు యజమానులు ఉండటానికి లేదు, ఒక యజమానుడే ఉంటాడు కదా. ఈ యజమానుడు ఉన్నప్పుడు ఈ యజమానుడే, ఈ యజమానుడు ఏం చెప్తాడో అదే వినాలి, చెయ్యాలి. దాసుడు ఇంకా ఈ యజమానుడు కూడా ఉంటాడు, ఇంకొక యజమానుడు కూడా పోతాడంటే లేదు కదా. అలాగనే మీరు కూడా సగం సగం ఉండకూడదు. దయచేసి ఈరోజు ఒక తీర్మానం చేయాలి. లోకమందు సగము, మళ్ళా దేవుని అందు సగము ఉండటానికి లేదు ప్రియులారా. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఉంటే దేవుని కొరకు ఉండండి, లేకపోతే అవతలకి వెళ్ళిపోండి. అవతల వెళ్ళిపోండి అని చెప్పను, మీరు వెళ్ళిపోకూడదు. ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గర